వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. 7 దశల పోలింగ్ కంప్లీట్ అయిపోయింది. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కంప్లీట్ అయిపోయింది. అందరూ ఎగ్జిట్ పోల్స్ మీద పడ్డారు. ఇప్పుడు మనం 7వ దశ గురించి ఫస్ట్ మాట్లాడుకున్న తర్వాత ఎగ్జిట్ పోల్స్ లోకి వెళ్దాం. 7వ దశలో ఏ రాష్ట్రాలలో ఎంత పోలింగ్ అయింది, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎవరి వైపు జనం ఉన్నారనే అంశాన్ని మాట్లాడడానికి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు పిట్టల రవి గారు. ఎంత మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏమంటుందండి 7వ రౌండ్ పోలింగ్? వాస్తవంగా 7వ రౌండ్ సంబంధించి 57 సీట్లకి ఎలక్షన్స్ జరిగినాయి. ఈ 57 సీట్లకు సంబంధించిన దాంట్లో 58.7% అంటే సుమారు 59% ఓటింగ్ ఇప్పుడు దాకా వచ్చిన దాంట్లో ఉంది. అయితే లో పోలింగ్ జరిగిన మాట వాస్తవం. మళ్ళీ 7వ విడతలో కూడా. కాకపోతే ఏంటంటే 7వ విడతల్లో బీజేపీ స్వీప్ చేసిన రాష్ట్రాలు పెద్దగా ఏం లేవు. అంటే 57 సీట్లలో బీజేపీ గెలిచింది కేవలం 26 సీట్లు మాత్రమే. సో 50% సీట్లు కూడా గెలవని పరిస్థితి ఉంది. కాబట్టి 7వ విడతలో సహజంగానే బీజేపీకి సీట్లు లేవు, సిట్టింగ్ సీట్లు. సో ఎక్కువ శాతం ఇండియా కూటమికి సంబంధించిన పార్టీల మధ్యనే ఈ 7వ విడత పోరు అనేది జరుగుతుంది, పోటీ అనేది కూడా జరుగుతుంది. సో అలా చూసినప్పుడు మేజర్ గా పంజాబ్ రాష్ట్రం సంబంధించి మొదలు పెట్టండి. పంజాబ్ రాష్ట్రం 13 మన పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 13లో లాస్ట్ టైం 2019 ఎలక్షన్ అప్పుడున్న రాజకీయ పరిస్థితికును ఇప్పుడున్న రాజకీయ పరిస్థితికి అక్కడ తేడా ఉంది. 19లో కాంగ్రెస్ 8 గెలిచింది. 2019 ఎలక్షన్స్ లో 13 సీట్లు కాంగ్రెస్ 8 గెలిచింది. తర్వాత బీజేపీ 2 గెలిచింది. తర్వాత శిరోమణి అకాలీ దళ్ 2 గెలిచింది. అంటే ఆ రెండు పార్టీల మధ్య పొత్తుంది అప్పుడు బీజేపీ తర్వాత అకాలీ దళ్. తర్వాత ఆప్ సంబంధించి 1 సీటు మాత్రమే గెలవటం జరిగింది. అప్పుడు ఇప్పుడు సీఎం గా ఉన్న వ్యక్తి అప్పుడు గెలిచాడు, మాన్. అయితే దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగితే బీజేపీని కాంగ్రెస్ ని ఓడించి మరి ఆపు పంజాబ్ లో అసెంబ్లీలో అధికారంలోకి వచ్చింది. సో ఈ పరిణామాల రీత్యా ఈసారి ఆప్ కి తర్వాత కాంగ్రెస్ పార్టీకి మధ్య పోటీ నడుస్తుంది. వాస్తవంగా ఈ రెండు పార్టీలు ఇండియా అలయన్స్ లో భాగంగానే ఉన్నాయి. ఢిల్లీలో కూడా కలిసి పోటీ చేసినాయి. కానీ పంజాబ్ వస్తే పంజాబ్ లో బీజేపీ చాలా మైనస్ పార్టీ, చాలా తక్కువ ఉంది. వాస్తవంగా ఎప్పుడు బీజేపీ పంజాబ్ చరిత్ర చూసినా గానీ అకాలీ దళ్ తోటి పొత్తు పెట్టుకొని మాత్రమే జూనియర్ పార్ట్నర్ గా ఉంది బీజేపీ అక్కడ. కానీ పోయినసారి రైతు సంబంధించిన చట్టాల విషయంలో బీజేపీ నల్ల చట్టాలు తీసుకురావటం వల్ల ఈ శిరోమణి అకాలీ దళ్ బీజేపీ నుంచి బయటికి, అంటే ఎన్డీఏ కూటమి నుంచి బయటికి పోయి బీజేపీని ఒక రకంగా సింగిల్ చేసింది పంజాబ్. కాబట్టి ఈ ఎలక్షన్స్ లో జరుగుతుంది ఏంటంటే ఏ పార్టీల మధ్య పొత్తులు అసలు కూటమిలు లేని ఎలక్షన్ జరుగుతుంది పంజాబ్ లో. అంటే బీజేపీ సపరేట్ గా పోటీ చేస్తుంది, శిరోమణి అకాలీ దళ్ పోటీ చేస్తుంది, తర్వాత కాంగ్రెస్ సపరేట్ గా పోటీ చేస్తుంది, ఆప్ సపరేట్ గా పోటీ చేస్తుంది. అయితే కాంగ్రెస్ ఆప్ సంబంధించి కలిసి పోటీ చేయొచ్చు కానీ పెద్ద ఎత్తున చర్చ జరిగినాయి. కానీ అక్కడ ఎన్డీఏ సంబంధించిన బీజేపీ గానీ బయటికి పోయిన శిరోమణి అకాలీ దళ్ గాని ఈ మేజర్ పార్ట్ కానప్పుడు వాటిని కాకుండా వాటిని ఎదుర్కోవడానికి కూటమి కడితే మైనస్ అంటే నష్టం జరిగిద్దని ఆపు కాంగ్రెస్ వేరువేరుగా పోటీ చేస్తున్నాయి. ఒక రకంగా ఇప్పుడు అక్కడున్న 13 సీట్లలో బీజేపీ గతంలో 2 గెలిచింది, అకాలీ దళ్ 2 గెలిచింది. వాస్తవంగా ఈసారి బీజేపీ 1 సీటు కూడా గెలవలేదు అని ఒక పరిస్థితికి నెట్టివేయబడ్డది అక్కడ. సో పంజాబ్ రాజకీయాల్లో ప్రధానమైన అంశాలుగా చూసుకుంటే ఇప్పుడు పంజాబ్ లో కాంగ్రెస్ కి ఆపుకు మధ్య పోరు జరగటమే కాదు, బీజేపీకి ఆ 2 సీట్లో 4 సీట్లో అంటే వాళ్ళ అకాలీ దళ్ సీట్లతో 4 ఎన్డీఏలో ఉన్న దాంట్లో ఈసారి అవి వేరువేరుగా పోటీ చేయటం వల్ల తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. అయితే బీజేపీ కొన్ని రాజకీయ కుట్రలు చేసింది. అక్కడ బీఎస్పీని రంగంలోకి తీసుకొచ్చింది. వాస్తవంగా పంజాబ్ లో బీఎస్పీ ఈసారి మొత్తం సీట్లకు పోటీ చేసింది. వాస్తవంగా మన దేశంలో స్ట్రాటజీ ఉంది వాళ్ళకి. అదే అంటే మన దేశంలో అత్యధిక దళిత జనాభా ఉన్న రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం. 32% మంది దళిత జనాభా ఉంది. సో వాస్తవంగా ఎప్పుడు బీఎస్పీ ఉత్తరప్రదేశ్ లోనే పోటీ చేసేది, ఎక్కువగా పంజాబ్ మీద బీఎస్పీకి లేదు. కానీ ఈసారి బీఎస్పీ అక్కడ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఎక్కువ దళిత ఓటర్స్ వీళ్ళంతా కాంగ్రెస్ కి మద్దతుదారులుగా ఉంటారు లేదా ఆప్ కి మద్దతుదారులుగా ఉంటారు. కాబట్టి కాంగ్రెస్ కి ఆప్ కి దళిత ఓట్లు పోకుండా వాటిని చీల్చడం కోసం బీఎస్పీని రంగంలోకి వెనకుండి బీజేపీ తీసుకొచ్చింది అనేది వాస్తవం.
దాని ప్రకారమే బిఎస్పి ఇప్పుడు అన్ని సీట్లలో పోటీ చేస్తుంది, దళిత ఓటుని చేల్చడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. అయితే పంజాబ్ లో అక్కడున్న స్థానిక ఇష్యూస్ బట్టి చూస్తే మోడీ గెలవకపోవటానికి, అసలు మోడీకి ఓటేయటానికి అక్కడ ప్రజలు సిద్ధంగా లేరు. ప్రధాన రైతు ఉద్యమం మనందరికీ తెలిసిందే, పంజాబే దాన్ని లీడ్ తీసుకొని చేసింది. రైతు ఉద్యమాన్ని నడిపిందంతా పంజాబ్ రైతాంగం. ఆ రైతాంగం సంబంధించి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు నరేంద్ర మోడీ పట్ల. అందుకే బీజేపీ సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ ప్రచారం కూడా చేయలేకపోయింది. ఒక రకంగా మాజీ సీఎం అమరేందర్ సింగ్ అనేట ఆయన అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి అమరేందర్ సింగ్ సీఎం గా చేశాడు. ఆయన్ని బీజేపీలోకి తీసుకొచ్చుకున్నారు. ఒక మాజీ సీఎం ని పట్టుకొచ్చి ఆ ఫేస్ ద్వారా ఎలక్షన్ లోకి పోవాలని ప్రయత్నం జరుగుతుంది అక్కడ. అయినా కానీ తన భార్య సీట్ ని తను గెలిపించుకోలేని పరిస్థితిలో అక్కడ ఉంది. కాబట్టి పంజాబ్ ఓవరాల్ గా చూసినప్పుడు ఆప్కి కాంగ్రెస్ కు మధ్యనే ప్రధానమైన సీట్ల షేరింగ్ జరిగే అవకాశం ఉంది. ఇండియా కూటమి అక్కడ గెలిచే అవకాశం ఉంది. ఆ 4 సీట్లు శిరోమణి అకాలీదళ్ గాని లేదు బీజేపీ గతంలో గెలిచిన ఈ 4 సీట్లను నిలబెట్టుకోవడానికే వాళ్ళు కష్టపడవలసిన పరిస్థితి ఉంది. సో నెక్స్ట్ ఇంకో రాష్ట్రం తర్వాత హిమాచల్ పరిస్థితి ఏంది? హిమాచల్ ప్రదేశ్ సంబంధించి 4 పార్లమెంట్ సీట్లకి ఇప్పుడు ఫైనల్ గా ఎలక్షన్ జరుగుతున్నాయి. అయితే హిమాచల్ 4 జరిగినా గానీ ఒక దేశాన్ని ఒక ట్రెండ్ లోకి తీసుకొచ్చిన ఎలక్షన్స్. ఎందుకంటే మనందరికి మండి పార్లమెంట్ స్థానం గురించి మనం డిస్కషన్ చేయాలి. ఇప్పుడు ఆ దేశంలో చర్చలో ఉంది. కంగనా రనౌత్ పోటీ చేస్తున్న స్థానం. సో ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది, బీజేపీలో ఒక స్టార్డమ్ ఎదగటానికి ప్రయత్నం చేసింది, అనేక రకాల వివాదాల్లో ఉందాము. ఆమె ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఒక నటిగా సినిమాలు తీసి ప్రత్యేక రాజకీయాల్లోకి వచ్చి ఆమె మండి స్థానం నుంచి పోటీ చేస్తుంది. అయితే మండి స్థానం అనేది ఇప్పుడు కాంగ్రెస్ కి గత 2 దశాబ్దాలుగా వాళ్ళ బలమైన సిట్టింగ్ స్థానం. వీరభద్ర సింగ్ సీఎం గా ఉన్నాడు. తర్వాత ప్రతిభా సింగ్ ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా ఉంది. మొన్నటి దాకా ఆమె సిట్టింగ్ ఎంపీగా ఉంది. మధ్యలో 2 సార్లు బీజేపీ కూడా గెలిచింది. ఇప్పుడు విక్రమాదిత్య సింగ్ పోటీ చేస్తుంది. అందుకే ఈ స్థానానికి సంబంధించి ఒక పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం వచ్చింది. రాణి రాజు మధ్య ఒక పోరు అని వచ్చింది. ఎందుకంటే వాళ్ళంటే ఈమె చాలా సినిమాల్లో రాణిగా యాక్ట్ చేసింది కంగనా రనౌత్. ఆ తర్వాత విక్రమాదిత్య సింగ్ వాళ్ళంతా రాజ కుటుంబం. సో వాళ్ళ నాన్నక నుంచి వీళ్ళంతా. కాబట్టి ఒక రాజుకి ఒక రాణికి మధ్య యుద్ధంగా ఇప్పుడు ఆ సీట్ ఉంది, ఆర్ట్ సీటు. వాస్తవంగా అక్కడ కాంగ్రెస్ ఈజీగా విన్నే అవకాశం ఉంది అనేది ఇవాళ జరిగిన ఎలక్షన్ తీరుని బట్టి కానీ గత వాళ్ళకున్న హోల్డ్ ని బట్టి కానీ మనం స్పష్టంగా చెప్పొచ్చు. తర్వాత అనురాగ్ ఠాగూర్ మన కేంద్ర మంత్రి, బీజేపీలో ఒక కీలకమైన నేతగా ఉన్న అనురాగ్ ఠాగూర్ కూడా ఇప్పుడు అక్కడ పోటీ చేస్తుంది. ఆయనకు సంబంధించి కూడా ఇండియా అలయన్స్ పార్టీలు పెద్ద ఎత్తున ఆయనకి గట్టి పోటీనిస్తున్న పరిస్థితి కూడా మనకి హిమాచల్ ప్రదేశ్ లో కనిపిస్తుంది. ఆయన సీటు విషయంలో కూడా కొంత కష్టపడాల్సిన ఒక పరిస్థితిలో ఉంది. సో సిమ్లా, హిమాచల్ ప్రదేశ్ లో ఒక కీలకమైనది సిమ్లా. యాపిల్ రైతులు పెద్ద ఎత్తున ఉంటారు. ఆ యాపిల్ రైతులకు సంబంధించిన ఇష్యూను కూడా మోడీ టేకప్ చేయలేదని ఒక అసంతృప్తి వాస్తవంగా ఉంది. కాబట్టి ఈ సిమ్లాకి సంబంధించిన దాంట్లో కూడా గెలవటానికి కావాల్సిన పరిస్థితులు బీజేపీకి లేవు అనేది కూడా ఒక స్పష్టతనిస్తుంది. కాబట్టి 4 స్థానాల్లో ఓవరాల్ గా చూసినప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ ఒక్క సీటు నిలబెట్టుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుందనే వాతావరణం ఇప్పుడు అక్కడ క్రియేట్ కావటం జరిగింది. ఆ రకంగా పెద్ద పెద్ద తలకాయలు పోటీ చేసినా గానీ, అక్కడ ఎక్కువ మందిని మార్చడానికి ప్రయత్నం చేసినా గానీ, మొన్న ఈ మధ్య కాలంలో హిమాచల్ రాజ్యసభ ఎలక్షన్ లో కాంగ్రెస్ సంబంధించిన 6 ఎమ్మెల్యేలని కొనుక్కొని మరి ఓటింగ్ తీసుకొచ్చారు. ఇప్పుడు అది ఉప ఎన్నిక కూడా జరుగుతుంది. అది ఠాగూర్ సంబంధించిన పోటీ చేసిన ప్రాంతం అంటే లోక్సభ పరిధిలోనే ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి హిమాచల్ ప్రదేశ్ లో కూడా మిశ్రమ స్పందన అనేది ఉంది తప్ప ఓవరాల్ బీజేపీ గతంలో వచ్చిన ఓట్లు గానీ ఆ రకమైన సీట్లు గానీ వచ్చే అవకాశం లేదనేది క్లియర్ గా మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. మిగతా రాష్ట్రాలు చూసినప్పుడు నెక్స్ట్ ఒరిస్సా పరిస్థితి లాస్ట్. ఇప్పుడు ఒరిస్సా ఒక రకంగా నవీన్ పట్నాయక్ సంబంధించిన ఇష్యూ కూడా నిన్నదాకా వచ్చింది. అవును, నవీన్ పట్నాయక్ ఆయన ఆరోగ్యం మంచలేదు, ఆయన తోటి కాదు అనేది మోడీ ఆయన కూడా కౌంటర్ ఇచ్చిండు. అవును, అసలు ఎట్లా పోలింగ్ ఎట్లా పడ్డది? వాస్తవంగా ఇప్పుడు 6 సీట్లకి అక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి. దాంట్లో బీజేడీ 4 సీట్లుంటే బీజేపీ 2 సీట్లే గెలిచింది గతంలో 2019 ఎలక్షన్ లో. అయితే నవీన్ పట్నాయక్ ఇష్యూ తోటి మోడీ ఒక రకంగా పాండ్యాన్ని విలన్ చేయడానికి ప్రయత్నం చేసిండు.
నవీన్ పట్నాయక్ బీజు జనతాదళ్ నవీన్ పట్నాయక్ ఎక్కువ సంవత్సరాలు సీఎం గా ఉన్నాడు. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. నవీన్ ఫేస్ తోటే అసెంబ్లీ ఎలక్షన్ లో ఉన్నారు. అయితే వికే పాండ్యన్ సంబంధించి తన వారసుడిగా నవీన్ ప్రకటించిన తర్వాత, పాండ్యన్ తమిళనాడు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్, సో దాని నుంచి బీజేపీ లబ్ధి పొందాలని చూసింది. అంటే ఒక ఫస్ట్ ప్రాంతీయవాదాన్ని తీసుకొచ్చింది, నాన్ లోకల్ అని, అది కూడా పెద్దగా ఏం బారలేదు. తర్వాత ఈ మధ్య ఒక సభలో నవీన్ పట్నాయక్ మీటింగ్ లో మాట్లాడుతున్న సందర్భంలో చెయ్యి షేక్ కావటం, హ్యాండ్ షేక్ కావటం, దాన్ని పాండ్యన్ పక్క నుండి సరిచేయడం, ఒక వీడియోని రిలీజ్ చేస్తూ ఈయన చంపడానికి ఒక రకంగా ఏంటంటే చంపడానికి కుట్ర జరుగుతుంది, ఆరోగ్యం మీద కుట్ర జరుగుతుంది, మోడీ మొసలి కన్నీరుగా అర్చిండు అని. మోడీకి ఏం బాధ? నవీన్ పట్నాయక్ నిజంగానే నవీన్ పట్నాయక్ ని వ్యతిరేకంగా ఉన్నాడు మోడీ, కానీ నవీన్ పట్నాయక్ ని చంపుతున్నారని ఒక సానుభూతిని పొందడం ద్వారా అక్కడ ఓట్లని పొందాలని ప్రయత్నం చేసింది. కానీ నవీన్ గట్టి కౌంటర్ ఇచ్చింది, నీది నువ్వు చూసుకో, నేనేం చేయాలో నాకు తెలుసు, నా పార్టీని ఎలా నడపాలో తెలుసు, ఒరిస్సా రాజకీయాలు ఎలా చేయాలో తెలుసు అని క్లియర్ గా చెప్పేసింది. కాబట్టి ఒడిస్సాలో బీజేపీకి సంబంధించి ఒక పాజిటివ్ వేకి గతంలో, అంటే ఒక రకంగా వాళ్ళ ప్లాన్ ఏంటంటే నవీన్ పట్నాయక్ తోటి స్నేహం చేయాలని వాళ్ళు ప్రయత్నం చేశారు ఫస్ట్ నుంచి కూడా. ఎందుకు అంటే నవీన్ పట్నాయక్ ఏజ్ అయిపోయిన తర్వాత పిల్లలు లేరు కాబట్టి ఇక బీజేపీ ఆ స్పేస్ ఖాళీ అయింది రాజకీయాల్లో, కాబట్టి నవీన్ తో పొత్తులో ఉంటూ చివరికి మొత్తాన్ని ఆక్యుపై చేయొచ్చు అనేది వాళ్ళ ఒక ప్లాన్. కానీ నవీన్ తన వారసుడిగా పాండ్యను ప్రకటించడం, అక్కడ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ఇంకా యాక్టివ్ గా పాల్గొనడం వల్ల బీజేపీ ఇప్పుడు చివరికి అక్కడ అసెంబ్లీలో కొన్ని సీట్లు గెయిన్ కావచ్చేమో గానీ పార్లమెంట్ కి వస్తే గతంలో ఉన్న సీట్ నిలబెట్టుకోవడానికే కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. బహుశా దేశంలో కొన్ని పాజిటివ్ ఏరియాలు ఉన్నాయి బీజేపీకి. అంటే పాజిటివ్ మీన్స్ అంటే కొన్ని సీట్లు పెరుగుతాయి 2019 తర్వాత, ఇప్పుడు 24లో అంటే ఆ రాష్ట్రాల్లో ఒరిస్సా కూడా ఒకటి. అంటే పూర్తి నెగిటివ్ లేదు, ఎందుకంటే గతంలో సీట్లు కూడా అంత పెద్ద ఎత్తున వాళ్ళకి లేవు కాబట్టి అక్కడ ఏదో ఒక సెంటిమెంట్ ఉపయోగించుకుని ఆ 2 సీట్లతో పాటు ఇంకొక 2-3 సాధించడం కోసం వాళ్ళకు ప్రయత్నం చేస్తున్నారు మొత్తం ఒడిస్సాలో. కానీ ఈ విడతలో జరిగిన దాంట్లో ఆ ఆశలేం ఫలించే అవకాశం మనకి స్పష్టంగా కనిపించట్లేదు. నెక్స్ట్ జరిగేది మనకి ప్రధానంగా ఉంది యూపీ. లాస్ట్ యూపీకి సంబంధించి ఉత్తరప్రదేశ్ లో 13 స్థానాలకి ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి లాస్ట్ విడతలు. దీంట్లో 11 సిట్టింగ్ సీట్లు బీజేపీకి, తర్వాత ఇంకొక 2 బిఎస్పీకి ఉన్నాయి. సో బిఎస్పీకి 2 సీట్లు రావడానికి కారణం ఏంటంటే పోయినసారి ఎలక్షన్స్ లో బిఎస్పీ ఇద్దరు పొత్తులో ఉన్నారు. దాని వల్ల ఆ 2 పార్టీలు పొత్తులో ఉండి పోటీ చేసినాయి, ఇప్పుడు వేరువేరుగా పోటీ చేస్తున్నాయి. అయితే ఈ 11 సీట్లలో రవిశంకర్ ప్రసాద్ పోటీ చేస్తుండే ప్రముఖంగా. వారణాసి నరేంద్ర మోడీ ప్రధానమైన ఉంది, గోరఖ్పూర్ యోగి ఆదిత్యనాథ్ కి సంబంధించిన సీటు ఉంది. ఇట్లా ఏదైతే ఈ సీట్స్ ఉన్నాయో ఈ ప్రముఖమైన సీట్స్ అన్ని ఇప్పుడే ఎలక్షన్ జరుగుతున్నాయి లాస్ట్ విడతలో. ఈ సీట్లలో 11 సీట్లని నిలబెట్టుకునే పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ఉన్నాడా యూపీకి సంబంధించిన లాస్ట్ విడతలు? అంటే దీంట్లో కనీసం ఒక 2 నుంచి 3 సీట్లు ఓడిపోయే అవకాశం స్పష్టంగా, సిట్టింగ్ సీట్ 11లో గెలిచే అవకాశం లేదు. నరేంద్ర మోడీ పిఎం గా వారణాసిలో గెలుస్తాడు, తర్వాత గోరఖ్పూర్ కూడా ఇప్పుడు కష్టపడాల్సి వస్తుంది. యోగి ఆదిత్యనాథ్ ఒక 5 సార్లు గెలిచిన సీటుని వాళ్ళ కాంగ్రెస్ అక్కడ టఫ్ ఫైట్ ఇస్తున్న పరిస్థితుంది. కాబట్టి ఓవరాల్ గా ఈ 13 సీట్లని పరిశీలిస్తే వాళ్ళు గెలిచిన 11 సీట్లు కూడా ఒక 3-4 సీట్లని వాళ్ళు గెలుచుకునే పరిస్థితిలోనే ఉన్నారు తప్ప మిగతా సీట్లంతా కూడా ఇండియా అలయన్స్ లో ఎస్పీ, తర్వాత కాంగ్రెస్ యొక్క పొత్తు, అక్కడ జరిగిన సభలు, అక్కడ వచ్చిన యూత్, వాటన్నిటిని మనం పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు జరిగిన ఎలక్షన్ పర్సంటేజ్ ని కూడా తీసుకుంటే మన యూపీలో కాంగ్రెస్ ఇండియా కూటమి కొంచెం పర్ఫార్మెన్స్ ఈసారి పెరిగింది అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ బీహార్ రాష్ట్రానికి సంబంధించి కూడా ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక చర్చ ఏం తీసుకొచ్చారు ఈ మధ్య కాలంలో అంటే నరేంద్ర మోడీ బీహార్ యొక్క అస్తిత్వాన్ని కాపాడే వ్యక్తి, తర్వాత నరేంద్ర మోడీ తేజస్వి యాదవ్ ని జైల్లో పెడతాను డైరెక్ట్ పోయి చెప్పేసిండు మన మీటింగ్. అంటే భయపెట్టాలని ప్రయత్నం చేసిండు, కానీ బీహార్ లో భయపడే పరిస్థితుల్లో అక్కడ ప్రజలు లేరు, అక్కడ తేజస్వి యాదవ్ కూడా లేడు. సో బీహార్ రాజకీయాల్లో ఈ ఫేజ్ లో జరిగిన ఎలక్షన్స్ లో నరేంద్ర మోడీకి సంబంధించిన ఏదైతే సీట్లు ఉన్నాయో ఒక 2 సీట్లు అక్కడ బీహార్ లో ఉన్నాయి. ఆ 2 సీట్లను కాపాడుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంగా చాలా వ్యాఖ్యలు చేశాడు నరేంద్ర మోడీ. ఒక సెలవు విషయంలో కూడా పెద్ద ఎత్తున
క్రిస్టియానిటీని, హిందూ ముస్లిం క్రిస్టియన్ని ఒక విషయాన్ని లేవనెత్తడానికి ప్రయత్నం చేశాడు. ఆదివారం సెలవు అనేది క్రిస్టియన్ల కోసమే వచ్చిందనే విషయాన్ని, ఒక వివాదాన్ని తీసుకురావటం జరిగింది. అట్లా బీహార్లో హిందూ పోలరైజేషన్ చేయడానికి నరేంద్ర మోడీ ఒక ప్రయత్నం చేశాడు లాస్ట్ విడత కాబట్టి. కానీ బీహార్కి సంబంధించిన ప్రధానమైన ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో గతంలో ఏదైతే ట్రెండ్ కొనసాగుతుందో ఆ ట్రెండే ఈసారి రిపీట్ అయింది 7వ దాంట్లో. కాబట్టి బీహార్ లో ఖచ్చితంగా ఈసారి ఆర్జేడి కూటమి ఏదైతే ఉందో, కాంగ్రెస్ ఆర్జేడి ఇప్పుడు గెలిచే అవకాశం అక్కడ మనకుంది. అయితే ఈసారి బీహార్ సంబంధించి ఒక స్పెషాలిటీ ఏంటంటే మొత్తం జరిగే సీట్లలో 4 సీట్లు లెఫ్టే కాంగ్రెస్ తరపున పోటీలో ఉంది. సో మెయిన్ గా అంటే సిపిఐ ఎంఎల్ బలమైన లెఫ్ట్ పార్టీగా ఉంది. లెఫ్ట్ పార్టీల సపోర్ట్ కూటమి, ఇండియా కూటమిలో భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో 4 సీట్లకి లెఫ్ట్ కాంగ్రెస్ అలయన్స్ తోటి, అంటే కాంగ్రెస్ అలయన్స్ తోటి, ఎస్పీ అలయన్స్ తోటి పోటీలో ఉంది. కాబట్టి ఇప్పుడు రైట్ పాలిటిక్స్ కి లెఫ్ట్ పాలిటిక్స్ మధ్య ఈ విడత బీహార్ లో పోరాటం నడుస్తుంది. సో ఆ రకంగా చూసినప్పుడు ప్రధానమైన బూర్జువా పార్టీలు అక్కడ పోటీల్లో లేకుండా లెఫ్ట్ ని ముందుకు తీసుకురావటం, ఆ రకంగా లెఫ్ట్ ప్రధానమైన పోటీ ఇవ్వటానికి ప్రయత్నం చేయటం కూడా బీహార్ లో ఈసారిని మనం ఒక ఒక సంచలనాత్మకంగా చూడాల్సిన అవసరం ఉంది. ఒక సీట్ లో పోయినసారి 4 లక్షల ఓట్లు సిపిఐ ఎంఎల్ పార్టీ లోక్సభలో తీసుకున్న పరిస్థితి కూడా మనకు అనిపిస్తుంది. కాబట్టి ఎక్కువ శాతం గెలవడానికి లెఫ్ట్ ఖాతా తెరవటానికి బీహార్ లో అవకాశం ఉన్న ఫేజ్ ఇది. కాబట్టి ఆ రకమైన అవకాశం ఇక్కడ కనిపిస్తా ఉంది. వీటి తర్వాత జరుగుతున్న నియోజకవర్గాలు చూసుకున్నప్పుడు మనం జార్ఖండ్ లో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి. తర్వాత జార్ఖండ్ సంబంధించిన దాంట్లో ఎక్కువగా జేజేఎం సంబంధించిన పార్టీ జార్ఖండ్, శివసోరన్ వాటికి సంబంధించిన ఇష్యూస్ ఉంటే ఇప్పటికీ తిరుగుతుంది. సో నరేంద్ర మోడీ జార్ఖండ్ లో బీహార్ జార్ఖండ్ కి అనుబంధంగా ఉంది కాబట్టి ఆ ప్రభావమే జార్ఖండ్ మీద ఉంది. జైల్లో పెట్టడం ముఖ్యమంత్రిని, ఇప్పుడు తను బయట ఉండి రాజకీయాలు నడపాలని ప్రయత్నం చేయడం ఫలితం కూడా ఇప్పుడు జార్ఖండ్ లో అనుకున్న స్థాయిలో బీజేపీకి ఓట్లు వచ్చే పరిస్థితి మనకు కనిపించట్లే. ఓవరాల్ గా చూస్తే ఇప్పుడు పోయినసారి 26 సీట్లు ఏదైతే బీజేపీ అనుకుంటున్నామో ఈ 26 సీట్ల దాంట్లో కనీసం ఒక 5-6 సీట్లని ఖచ్చితంగా కోల్పోద్ది. అయితే ఈ 7వ విడత యొక్క పరీక్ష ఎవరికి అంటే ఎక్కువగా ఇండియా కూటమికే పరీక్ష ఉంది. ఎందుకంటే మెజారిటీ సీట్లు ఇండియా కూటమికి ఉన్నాయి 2019లో. సో కాంగ్రెస్ పంజాబ్ లో వాళ్ళే ఉన్నారు, తర్వాత హిమాచల్ ప్రదేశ్ గాని, ఇటు బీహార్ సంబంధించిన దాంట్లో కొంత, తర్వాత యూపీకి సంబంధించిన దాంట్లో ఇట్లా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు 26 తీసేస్తే మిగతా సీట్లన్నీ ఇండియా కూటమి భాగంలో ఉంది. కాబట్టి ఇండియా కూటమి ఇప్పుడు సీట్లను నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. టఫ్ గా ఇప్పుడున్న ఎలక్షన్స్ లో బీజేపీ గతంలో ఉన్న సీట్లని కోల్పోయే పరిస్థితి ఉంది. ఇండియా కూటమి పై చేయి అనేది 7వ విడతలు సాధించే అవకాశం మనకి స్పష్టంగా అనిపిస్తుంది. ఇది మొత్తం 7వ విడత సంబంధించిన విషయాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ పిఠాలరావు గారు. థ్యాంక్ యూ. ఎగ్జిట్ పోల్స్ కూడా మాట్లాడుకున్నాం, ఎక్స్క్లూజివ్ టీ10. ప్రజలారా విన్నారు కదా, ఇగో ఇది 7వ దశకు సంబంధించి పోలింగ్ లో ఏ రాష్ట్రాలలో ఏమేం అంశాలు ముందుకు వచ్చినాయి ఓటింగ్ ని ప్రభావితం చేసేందుకు అనే అంశాలను పిఠాలరావు గారు చెప్పినారు. ఆయన చెప్పిన అంశాల్లో వాస్తవాలే ఉన్నాయా, మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీ10.